రాజకీయాలంటేనే కడుపుల్లో కత్తులు పెట్టుకొని కావలించుకొని చాలా మంచిగా ఉందని చెప్పుకోవటం. అనుబంధాలు, ఆత్మీయతలు అంతా ఒక బూటకం. రాజకీయ నాయకులు అవసరం కోసం ఆడే నాటకం. కానీ రాజకీయ నాయకులు అంటేనే అట్లా ఉంటుంది కదా. మీ పెరోలు ఇష్యూ బయటకు రావటం వెనక కూడా మీ ప్రత్యర్థులు మీకు భవిష్యత్తు అవకాశాలను కట్ చేద్దాం అనుకున్నాం, వాళ్ళే జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. బాగానే ఉంది. మీరు పాట పాడారు, మీరు కూడా నేను కూడా మాట చెప్పాలి మీకు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికెవరు సొంతం, ఎంతవరకు బంధం, పాటలు బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ పాటలు బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీకు ఆ బంధాలు అనుబంధాలు లేవు కాబట్టి మీ వెనకాల ఎవరు కుట్ర చేశారు చెప్పండి. తెలుగుదేశం పార్టీలో నా వెనకాల ఎవరో కుట్ర చేయలే. నా మీద కుట్ర చేసి ఉంటే ఆ అవకాశం, ఆ ఆలోచన ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉంటుంది. అది కూడా నెల్లూరు జిల్లా నాయకులు కాదు, రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇలాంటి కుట్రలు నా మీద చేసే అవకాశం ఉంది. రజనీ గారు, తమాషా ఏమిటంటే, ఇది ఒక్క 2 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వండి. మీరు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 16 నెలలు నేను దూరంగా జరిగినప్పుడు నన్ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ మీడియా అందరూ టార్గెట్ చేశారు. కానీ మూడోసారి ఎమ్మెల్యేకి ఎన్నికైన తర్వాత చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు, ప్రజలు ఓటేశారు, కార్యకర్తలు కష్టం చేశారు. కొంతకాలం పాటు నన్ను వైసీపీ వదిలేశారు, నా జోలికి రాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాలా, లేదా వైసీపీ మీడియా రాలా, నాయకులు రాలా. కానీ 4 నెలల నుంచి పత్రికల్లో, టీవీల్లో చంద్రబాబు నాయుడు గారేమో మంత్రివర్గ విస్తరణ చేస్తానని చెప్పని వారు చెప్పలా, కానీ పత్రికల్లో, టీవీలో వార్తలు వస్తూ ఉన్నాయి. మంత్రి అవుతాను నేను చెప్పలా. ఆ పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియా వచ్చే వార్తల్లో కొన్ని పేర్లతో పాటు నా పేరు ప్రముఖంగా వస్తూ ఉంది. ఈ 4 నెలలుగా, ఈ 4 నెలల నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మెయిన్ మీడియా, వైసీపీ నాయకులు నన్ను లక్ష్యంగా చేసుకొని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు, విషయం కక్కుతూ